పదోతల మీదకి వెళ్తే ఏ పని కావాలని కూడా సాధించుకోవడానికి ఒక సుముఖం ఉంటుంది. అన్నాలు చురుక బెల్లం పెట్టమంటే పెట్టదు సోదరులారా, మళ్ళీ తిప్పితేనే బెల్లం పెట్టుద్ది. అలాగే మనం అందరం ఒకటయ్యి ఒక ఏళ్ళకి మీరు వచ్చేది నీకు పింఛన్లు కానీ కళాకారుడు స్కూళ్ళు కానీ కళాకారులకు అవార్డులు కానీ నీకు ఏదైనా జరగాలంటే ఒక దేవస్థానాలు ఉద్యోగం వేయాలన్నా కూడా మీరంతా ఒకటిగా ఉన్నప్పుడే సాధిస్తారే తప్ప లేకపోతే ఈ రకంగా నాకెందుకు నాకేం పని వాళ్ళు పోతున్నారని చెప్పి అనుకుంటే మాత్రం ఇక్కడ 70 సంవత్సరాలైనా మన బతుకులు ఇస్తే ఇక డోలు సన్నాయనేది కూడా నేర్చుకునేవాడు కూడా లేకుండా పోయి దిక్కుతే పంచాలి ఏర్పడుతుందని చెప్పి తెలియతున్నాను సోదరులారు ఈ రోజున మీకు. ఎందుకంటే మన కళను మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రోజున మన పెద్దలు మరి కుచ్చలపాడు గోపాలం గారు పోయిన సంవత్సరం సన్మానం చేసుకున్నారు ఈ వేదికలో. మరి ఈ రోజుకి మహానుభావుడు లేడు. అలాంటి మహానుభావులు చరిత్ర రాయాలంటే మనకు ఒక ట్రైనింగ్ స్కూల్ ఉండాలి, ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి, ఆయన గురించి ఒక ఇది వేయాలి, ఆ చరిత్ర మనం చెప్పుకోవాలి, ఆయనకు ఒక అవార్డు ఏర్పాటు చేసుకోవాలి, అవార్డు ఇప్పుడు 2 రోజులకు అవార్డు ఇవ్వాలి. అప్పుడే పెద్దలు చేర్చుకున్నప్పుడే మనకు కూడా గౌరవం పెరుగుతుంది సోదరులారా. మన ఊరు కోళ్ళు ఉండటం కాదు, ఎవరైనా ముందుకు రావాలి. ఒక ఏదైనా మీకు చెప్పాలంటే ఆనాడు స్వాతంత్రం సాధించిన మహానుభావులు ఎందరో కూడా బట్టి ఇవాళ స్వేచ్ఛగా బలుగుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఈ రోజున ఆ ఫలాలన్నీ కూడా అందరూ అడగెత్తున్నాడు తప్ప మనం అడగెత్తడానికి అవకాశం దొరకట్లేదు. అందుకని ఎవరైనా సరే కంకణం కట్టుకొని ఒకరొకరి మీద ప్రేమ చూసుకొని మనం ముందుకు వస్తే ఈ రోజున ఈ స్వాతంత్రం వచ్చిన ఇప్పుడు కూడా మనకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ యుగం, ఈ యుగంలో డప్పు కళాకారులు ఎంతమంది ఉంటారు, రంగస్థల కళాకారులు ఎంతమంది ఉంటారు, ఈ సన్నాడోలు కళాకారులు ఎంతమంది ఉంటారు, బ్యాండు కళాకారులు ఎంతమంది ఉంటారు, అది ప్రభుత్వ కంప్యూటర్లు ఎక్కిచ్చే టైం ఉంది. ఈ రోజున మీరు ఉన్నారా లేదా అనేది రుజువు చేసుకున్నా అవసరం ఉందని చెప్పి నిజంగా చెబుతున్నాను సోదరులారా. ఈ రోజున మీరు ఈ సంవత్సరంలో మనం మహాసభ జరిపి ఈ ప్రభుత్వానికి ఇంతమంది ఉన్నాము, 2 లక్షల మంది ఉన్నాము, 1,00,000 మంది ఉన్నాము, మనం రుజువు చేసి ఈ ప్రభుత్వానికి ఒక మహాసభ జరిపినప్పుడే మనందరికీ కూడా జరగడానికి ఒక అవకాశం ఉంటుంది. దీనందరూ కూడా మీరు ఊరు కూడా చెప్పుకొని మన మహాసభ త్వరలో పెడుతున్నాం. ఈ మహాసభకు మీరందరూ కూడా రావాలని వస్తారని ఈ రకంగా మన త్యాగరాజోత్సవ ఆరాధన ఉత్సవం ద్వారానే మన కమిటీలు ఏర్పాటు చేసుకొని మన ఎమ్మెల్యే గారిని తీసుకొని మన సాధక బాధలు చెప్పుకుంటే మన తప్పనిసరిగా తీర్చి సోదరులారా. కనుక నేను ఒకటే చెబుతున్నా, ఇప్పుడు ఏ కార్యక్రమం చేస్తున్నాము, ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం నుంచి మనం పన్ను అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందంటే మనకు తెలియదు. ఇప్పుడు మేము చెబుతున్నాను, ఎక్కడ త్యాగరాజోత్సవ ఆరాధన ఉత్సవం చేసినా మన వాళ్ళు పెద్దలు మొన్న నేను పచ్చపాటి పిచ్చి గారికి స్మారక అవార్డు ఏర్పాటు చేసి జందువుల రాజ్యరావు గారికి ఇచ్చారు. అదేవిధంగా బందరు తాలిపట్టి పిచ్చారు కానీ వాళ్ళ అవార్డు కాళేశ్వర నందగోపాల్ గారికి మన సంఘం ద్వారా ఇచ్చాము. అదే కూడా ప్రభుత్వం ద్వారా నేను చేయగలిగాను. ఇది కూడా ప్రభుత్వం ద్వారా జరగలుగుతుంది. మనం కూడా ప్రభుత్వం ద్వారా చేయడానికి ఒక అవకాశం కుదురుతుంది. మీరంతా కూడా ఏ ఊళ్ళో కావచ్చు, ఏ మండలంలో కావచ్చు, ఇది ఒక మార్గంగా ఎంచుకొని మన వాళ్ళని స్మరించుకుంటా అవార్డు యొక్క గౌరవం పెంచుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ త్యాగరాజ స్వామి సాక్షిగా మిమ్మల్ని అంతా కూడా కోరుకుంటున్నాను. అన్నయ్య చాలా చక్కగా వివరించారండి. మరి రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు శ్రీ జూలుపూడి రామచంద్రయ్య గారు సన్మాన గ్రహీతులు. మరి మన రేపల తాలూకాలో మరి వారిని సాధారణంగా డయాస్ మీదకి ఈ కళాకారులు మన రాష్ట్ర అధ్యక్షులందరూ వారిని సత్కరిస్తారు. శ్రీ జూలుపూడి రామచంద్రయ్య గారు నాగేశ్వర విద్వాంసులు బెల్లవారిపాలెం వారిని సాధారణంగా డయాస్ మీద ఆహ్వానిస్తున్నాం.